ఇప్పుడే మన అక్బర్ సాబ్ చెప్పినట్టుగా మీరు చేస్తున్నటువంటి ఈ 12 జోన్లలో కానీ మనకుండేటువంటి ఈ 60 సర్కిల్స్లో కానీ సఫిషియెంట్ స్టాఫ్ లేకపోతే మనం వెచ్చించే పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందకపోతే, ఎగ్జాంపుల్ అధ్యక్ష, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, శానిటేషన్ ఉంది, కాంట్రాక్టర్స్ ఉంటారు, ఎవరు ఏ మూలకు పని చేస్తుండో కూడా సరి అయినటువంటి పద్ధతి ఇప్పుడు లేదు అధ్యక్ష. కనీసం ఇప్పుడైనా మీరు జోన్లు చేసిండ్రు, లేకపోతే సర్కిల్ చేసిండ్రు, ఒక్కొక్క సర్కిల్కి కావలసినటువంటి స్టాఫ్ ఎంత, అసలు అక్కడ ఎంతమంది ఉంటే అక్కడ ఉండేటువంటి ప్రజలకు అవసరం వస్తుంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. గ్రామాలు ఉన్నప్పుడేమో మున్సిపాలిటీలలో కలిసినటువంటి స్వీపింగ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇప్పటికి కూడా సరిగా లేరు అధ్యక్ష. దాంతోపాటుగా స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ప్రధానమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఇవి రోజు మాకు సమస్యలతో కూడుకున్న పని. అది శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవి సరిగ్గా లేకపోతే అధ్యక్ష అసలు హైదరాబాద్లో కలిసినమా, కలిస్తే ఇప్పుడే అక్కడ అస్తవ్యస్తం ఉంది, మాకేమవుతుంది అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. అందుకే మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పెట్టినటువంటి ఈ 12 జోన్లలో ఈ 60 సర్కిల్స్లో పర్ఫెక్ట్గా మీరు అక్కడ ఉండేటువంటి అవసరాలను బట్టి టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవి ప్రధాన అంశాలు అధ్యక్ష. అదేవిధంగా ఇంజనీరింగ్ కావచ్చు. ఇవి కరెక్ట్గా లేకపోతే మనం పెట్టే రూపాయి కూడా ప్రజలకు అందదు అధ్యక్ష. ఎంత ఖర్చు పెట్టినా ప్రజల దగ్గరికి పోయేటట్టుగా ప్రజలకు అందే విధంగా ఉండాలి తప్ప మనం ఏదో సర్కిల్ పెట్టేసినాం అక్కడ వాళ్ళు చూసుకుంటారంటే అక్కడ స్టాఫ్ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ఇది కూడా మీరు చాలా క్లియర్గా, లేకపోతే మనం విలీనమైన తర్వాత మేము అస్తవ్యస్తం అయిపోయినాము, మాకు కష్టాలు ఉన్నాయి అనే పరిస్థితి రాకుండా చూడాల్సిందిగా మంత్రి గారి ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష.